జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఓ వృద్ధురాలు వారిని నిలదీసింది. ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ హామీ ఎక్కడ ఉందని, ఇల్లు విద్యుత్ బిల్లులు కూడా సమయానికి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు అడగడానికి మాత్రమే నాయకులు వస్తారని, ఎన్నికల తర్వాత మాత్రం ప్రజలను ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్రంగా ప్రశ్నించింది. ఇద్దరు పెట్టాలి కాదంటలేదు నాన్న. ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళా ఓట్లు గెలిచినాక రాదు. వాగ్దానం చెయ్యి. గ్యాస్ సిలిండర్ ఇప్పటి వరకు 500 ఉంటే ఎక్కువ పైసలు తక్కువ కాదు. సమయం కాకపోయింది దానికి తిరిగి అవి రాసుకొని వాటిని ఇక్కడ ఎవరో చేయకపోయింది. ఇప్పుడు అందుకనే అది చేసే ఏర్పాటు చేస్తాం. దీంతో పాటుగా గ్రామాలలో ఉంటాయి. గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది. 200 కరెంటు ఫ్రీ, 200 కరెంటు వీడియోలో కరెంటు బిల్లు కట్టాలని కూడా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్ ఇంద్రమ్మ ఇల్లు కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తుంది? మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ. 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే. మహాభారతం తెలియదా? మహాభారతం విన్నారా? అవునమ్మా, సగం అర్థం మారిపోతుంది. అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి చనిపోయి వేరు ఏం మాట్లాడుతుంది అట్లా. ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే నిజం అనుకుంటారు. వాట్సాప్ పెడుతున్నారు, సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి లేనట్టుగా లేనట్టుగా చూస్తారు. ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకనే కదా ఇప్పుడు అడిగేది. మనంతా ఏది అబద్ధమో ఏది చేసేది కేసీఆర్ 10 పరిపాలన ఓట్లు వేయగానే కెరువులు పత్తులు ఫీజు పెరగానే ప్రజలు చేసేటప్పుడే